దండాలయ్యా. నారాయణ కొడుకయ్యా, పట్నంలో హోటల్లో పనిచేస్తాడు. దూర జామ పండులాగుందే. ఎవతురా ఇది? సరోజ కూతురయ్యా. ఇది సరోజ కూతురా? డడ్డ ఎంత పెద్దదయింది. తల్లిని మించిన అందం దీంది. దీనికి వయసు వచ్చేసిందిరా. దీన్ని తయారు చేయమని చెప్పాల్సిందే. అయ్యా, ఆ పిల్ల సరోజ కూతురు. అయితే ఏంట్రా? ఊరుమ్మడి సొత్తుకి వరుసలుండవు. చూసావు మావయ్య, వాడేం మాట్లాడుతున్నాడో? వాణ్ణి ఈడ్చి తన్నాలనిపించటం లేదా? అనిపించింది, కానీ ఏం చేయను. ఏమీ అనలేని నిస్సహాయ స్థితి నాది. దీనికి అంతటికీ కారణం మీ అమ్మే. మీ అమ్మే అలా ఉండి ఉండకపోతే వాడిన్ని మాటలు అనేవాడే కాదు. మా అమ్మ అలా ఉండటానికి కారణం మీ అమ్మ నాన్నలే కదా. అందుకనే ఎవరిని ఏమీ అనలేకపోతున్నాను. నాకు బాగా గుర్తు, అక్కయ్య ఎంత ఏడుస్తున్నా వినకుండా మా వాళ్ళు బలవంతంగా జోగిని చేసేశారు. అప్పుడు మరీ పసివాణ్ణి కనుక జరుగుతుందేంటో, అక్కయ్య ఎందుకు ఏడుస్తుందో నాకు తెలీదు. తెలిసొచ్చేసరికి అంతా అయిపోయింది. అక్క బతుకు నాశనం అయిపోయింది. ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి నాది. బాధపడకు మావయ్య. బాధపడకుండా ఎలా ఉండను కలా? ఆచారం పేరున అక్కను ఊరుమ్మడి సొత్తును చేశారు. ప్రతి అడ్డమైన వాడు వేలపాల లేకుండా ఒక్కోసారి అక్కయ్యను గొంతు పిసికి చంపేసి ఈ బాధ నుండి విముక్తి చేద్దామనిపిస్తుంది. కానీ ఆ పని చేయలేను. అసలు నేను ఆమెకు తమ్ముడిగా పుట్టుండకపోతే ఇంత బాధ ఉండేది కాదు. మావయ్య, నిన్నొక మాట అడుగునా? అడుగు. మా అమ్మ అంటే ఇంత ప్రేమున్నవాడివి, నువ్వు తలుచుకుంటే ఆమె కోసం ఏమైనా చేయగలవు. అప్పుడంటే చిన్నపిల్లడు గాని ఇప్పుడు కాదుగా. నీకు తెలీదు కలా, అమ్మా నాన్న నా కాళ్లకు బంధాలు తగిలించారు. ఎన్నోసార్లు అక్క విషయంలో వాళ్లతో గొడవ పడ్డాను. ఊరు కట్టుబాట్లు కాదని, నేనేదైనా చేస్తే ఊరేసుకొని చేస్తామని బెదిరించారు. చూస్తూ చూస్తూ కన్న వాళ్ళని పోగొట్టుకోలేం కదా. అందుకే ఇవన్నీ చూడలేకే పట్నం వెళ్ళాను. తప్పదు గనక అప్పుడప్పుడు వచ్చి చూసుకొని వెళ్తున్నాను. లేకుంటే అసలు వచ్చేవన్నే కాదు. మావయ్య, నన్ను పట్నం తీసుకెళ్తావా? తీసుకెళ్తానే, తప్పకుండా తీసుకెళ్తాను. నిన్ను ఈ బురదలో ఉండనివ్వను. నాతో పాటు తీసుకెళ్ళిపోతాను. అమ్మ నిన్నోసారి వచ్చేళ్ళమంది. రేపు వస్తానని చెప్పు. పద వెళ్దాం. సరోజా, సరోజా, ఓ సరోజా. ఎవరు? లోపలికి రండయ్యా. నువ్వా రంగయ్య? ఏంటిట్ట వచ్చు? ఏం లేదు, సాయంత్రం అమ్మవారికి పొంగల్ పెడుతున్నావు. ఆనవాయితీ ప్రకారం నువ్వు వచ్చి ఆడాలా. ఆ విషయం చెప్పిపోదామని వచ్చా. పొంగలు పెడుతున్నారా? నాకు ఒంట్లో బాలేదు రంగయ్య, జ్వరంగా ఉంది. ఒంట్లో బాగోలేదా? అయితే ఏంటే ఆడంటావా? నా పరిస్థితి అర్థం చేసుకో రంగయ్య. కాళ్ళు లాగేస్తున్నాయి, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది.
ఇంకో రోజు పెట్టుకోరాదా? అయ్యోరు వచ్చేదాకా అమాస ఆగుద్దా? నీ జ్వరం తగ్గేదాకా అమ్మోరు మొక్క ఆగుద్దా? వెద వేషాలు లేకుండా సిద్ధంగా ఉండు. సాయంత్రం వచ్చి పిలుసుకుపోతా. నీకు దండ పెడతాను రంగయ్య. నిజంగా నాకు ఒంట్లో బాలేదు. 2 సీసాలు కలిదా అయితే అన్ని నొప్పులు అయిపోతాయి. పిచ్చి పిచ్చి అసలు మాగా అమ్మోరితో ఎవ్వరం మొక్కు తీర్చకపోతే శాపం పెట్టుద్ది. సాయంత్రం వస్తాను, సిద్ధంగా ఉండు. ఆ మనల్ని మనసులాగే చూడరే. కీలు బొమ్మలు అనుకుంటారు. వాళ్ళు చెప్పినట్టు చేయాలా, ఆడమన్నట్టు ఆడాలి. మన బొమ్మనా నేను, బొమ్మనా నేను. నాకు నాకు మనసుందే. నేను మనిషినే. దేవుడికి అక్కర్లా.
నా శరీరం మాత్రం కావాలి అందరికి, కావాలి అందరికి. ఏదో బతుకు చచ్చిపోదామన్న సావనీరే, సచ్చేదాకా నన్ను పేక్కు పేక్కు తింటారు, పేక్కు తింటారు. అమ్మా ఏడవద్దమ్మా. అన్నం తినమ్మా, ఒక్క ముద్దైనా తినమ్మా. వద్దే, తింటే బతకాలి, బతికితే మళ్ళీ ఇదే బతుకు బతకాల. వద్దు, అట్లా అనొద్దమ్మా, నాకు ఏడుపు వస్తుంది. నా కోసం తినమ్మా, ఒక్క ముద్ద తినమ్మా. నేను బతికేది నీకోసమే, నీకోసమే నేను ఈ నరకాన్ని అనుభవిస్తుంది. కానీ నా పొందులో ప్రాణం ఉండగా నిన్ను నాలా కానీ కాపాడుకుంటాను, నిన్ను కాపాడుకుంటాను. నేను కాపాడుకోవడం కోసమేనా నేను బతికుంటానే, నేను బతికుంటాను, బతికుంటాను. ఈ నీళ్ళు తాగమ్మా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.